నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొడుకులు పుట్టరటంచు నేడుతు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రుల కనేకుల్ వారిచే నేగతులు వడసన్ పుత్రుల లేనియా శుకునకున్ బాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదం మా పుత్రుకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం అర్థం తెలుసుకుందాం. కొడుకులు పుట్టనంత మాత్రాన ఉత్తమ గతులు కలగవని చాలా మంది అజ్ఞానంతో బాధపడుతూ ఉంటారు. ధృతరాష్ట్రునకు 100 మంది పుట్టినా వారి వల్ల అతడు ఉత్తమ గతిని పొందలేకపోయాడు. అలాగే బ్రహ్మచారిగా ఉండి పుత్రులు లేని శుక మహర్షికి దుర్గతులేం సంప్రాప్తించలేదు. పుత్రులు లేనంత మాత్రాన మోక్ష మార్గం ఎప్పుడూ మూసుకుపోదు అనేది ఈ పద్యం అర్థం. ఈ పద్యంలో దూర్జటి చెప్పినట్లు కొడుకులు లేరని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ కొడుకుల్ని కన్న పాపానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి కాపాడేవాడు. ఇది పాత ముచ్చట. ఇప్పుడు కన్న పాపానికి తల్లిదండ్రులే కాటికి పంపిస్తున్నారు నేటి కొడుకులు. ఒక్కరోజు తేడాతో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్ కొడుకుల్ని కని పెంచే కంటే కుక్కల్ని పెంచితే మేలు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. పక్కన ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు ఐలమ్మ. ఈమెది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం. ఈమెకి 2 కొడుకులు. పెద్ద కొడుకు శ్రీకాంత్ తాగుడుకు అలవాటు పడ్డాడు. ఎప్పుడూ రోడ్ల వెంట తిరుగుతూ ఉండేవాడు. రాత్రి అయితే చాలు ఆయనకు మందు కావాలి. ఎప్పట్లాగే శుక్రవారం రాత్రి మందు తాగేందుకు తల్లి ఐలమ్మను డబ్బులు అడిగిండు. నా దగ్గర డబ్బులు లేవు అని ఐలమ్మ కొడుకుతో చెప్పింది. పైసలు ఎందుకు ఇయ్యవు అనుకుంటా కొడుకు ఇంట్లో ఉన్న ఇనుప సుత్తెతోటి ఐలమ్మ నెత్తి మీద కొట్టడంతో తలకాయ పగిలింది. చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చేసరికి ఆమె చనిపోయింది. పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేసిండ్రు. వీడికి భార్య, 5 ఏళ్లలోపు 2 పిల్లలు కూడా ఉన్నారు. తాగుడుకు బానిసై ఏం చేస్తున్నాడో కూడా సోయిలేని ఈ యదవనా కొడుకు నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని తలకాయ పగలగొట్టి చంపేశాడు. వీడు ఏదో జీవితాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి వీడిని పెళ్లి చేసుకున్న వీడి భార్యను, 2 పిల్లల్ని కూడా అనాథల్ని చేసి ఇప్పుడు జైలుకు పోయిండు. సరే, వీడంటే తాగుబోతు, కన్ను మిన్ను కానక తల్లిని చంపిండు అనుకుందాం. ఏపీలో జరిగిన ఇంకొక ముచ్చట ఇప్పుడు చెప్తా. వీడంతా మంచిగుండి కూడా కన్న తల్లిని కూరగాయల చాకుతోటి గొంతు కోసి చంపేసిండు. పక్కన ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు యశ్వంత్. ఇతనిది ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు. తల్లి లక్ష్మీదేవి గవర్నమెంట్ టీచర్. కొడుకు బాగా చదువుకొని తనను బాగా చూసుకుంటాడని నమ్మిన ఆ అమాయకపు తల్లి, పిచ్చి తల్లి కొడుకును ప్రైవేట్ స్కూల్లో, ఇంటర్ కార్పొరేట్ కాలేజీలో, ఇంజనీరింగ్ చెన్నైలో చదివించింది. చెన్నైలో బీటెక్ కంప్లీట్ చేసిన ఈ యదవ జాబ్ ట్రయల్స్ కోసం హైదరాబాద్లో ఉంటున్నాడు. 3 ఏళ్ల నుంచి జాబ్స్కి ట్రై చేస్తూనే ఉంటున్నాడు. జాబ్ వచ్చింది లేదు, వేరే పని చూసుకున్నది కూడా లేదు. ఇక పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ అవ్వ అయ్య దగ్గర చేయి జాసుడే. వీడి తిండి సోకుల ఖర్చుల కోసం కూడా తల్లి ప్రతి నెల డబ్బులు పంపించేది. 4-5 రోజుల కిందట కూడా వీడు తల్లికి ఫోన్ చేసి అర్జెంటుగా 3,000 కావాలని అడిగిండు. కొడుకు అడిగిండు కదా అని తల్లి పంపించింది. ఆ తెల్లారే మళ్ళీ ఫోన్ చేసి ఇంకో 10,000 కావాలి అని అడిగిండు. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలని పట్టుబట్టిండు. ఆ తల్లి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో లేవని చెప్పేసింది. పైసలు అడిగితే ఇవ్వలేదని తల్లి మీద కోపం పెంచుకున్న ఈ చదువుకున్న యధవ, ఈ చదువుకున్న డాష్ గాడు ఇంట్లోళ్లకు చెప్పకుండానే నిన్న ఆదివారం రోజు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరికి ఇంటికి పోయిండు. పోవుడుతోనే పైసలు ఎందుకు పంపలేదని తల్లితో లొల్లి పెట్టుకున్నాడు. ఆమె గట్టిగా అరవటంతో ఆ కేకలు విని బెడ్రూమ్లో ఉన్న వాడి తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఆయన్ని లోపలికే నెట్టేసి రూమ్ని లాక్ చేసిండు. కిచెన్లోకి పోయిండు. కూరగాయల కత్తి తెచ్చుకున్నాడు. ఆ కత్తితో తల్లి గొంతు కోసి రక్తపు మడుగులో ఆమె కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె నీడ్చుకెళ్ళి బయటపడేసిండు. ఆ తర్వాత ఏం చేసిండో చెప్తే మీరు షాక్ అవుతారు. ఇంటి తలుపులన్నీ పెట్టుకొని ఇంట్లో దర్జాగా టీవీ ఆన్ చేసి చూసుకుంటూ కూర్చున్నాడు. బయట కొన ఊపిరితో ఉన్న లక్ష్మీదేవిని చూసిన చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీసులకు ఫోన్ చేసిండ్రు. పోలీసులు వచ్చేలోపే పాపం ఆమె చనిపోయింది. తలుపులు బద్దలు కొట్టి ఆ యదవను అరెస్ట్ చేసిండ్రు. ఇగో ఇట్లున్న ఈ 2 ఇన్సిడెంట్స్. తాగేటందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ తాగుబోతూ తల్లి నెత్తిని సుత్తితో పగలగొట్టి చంపితే, తిరిగేటందుకు డబ్బులు పంపలేదని ఓ చదువుకున్న యదవ తల్లి గొంతు కోసి చంపేసిండు. ఇప్పుడు చెప్పండి, ఈ కొడుకుల కంటే కుక్కలు నయమా కాదా? ఇట్లాంటి దరిద్రుల్ని పెంచుకునే కంటే కుక్కల్ని పెంచుకోవటం నయమా కాదా? మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.